On the huge success of Thank Ustad you. Bhagat Singh. Thank Hope you you. are enjoying it. Yes. సార్ అందరం కలిసి నిన్న అండర్ 18 ఫ్రెండ్స్ అందరం మూవీ చూసాము అండ్ దెర్ వాజ్ అ క్రేజీ పార్ట్ వేర్ పవన్ కళ్యాణ్ గారు వాజ్ డాన్సింగ్ ఫర్ మహేష్ బాబు సాంగ్స్ అండ్ చిరంజీవి గారి సాంగ్స్. యా అసలు వేరే సాంగ్స్ ఏమైనా పెడదాం అనుకున్నారా మీరు మూవీలో అండ్ మేమేమైనా మిస్ అయ్యామా? నో యాక్చువల్గా ద హోల్ కాన్సెప్ట్ ఈజ్ when you have a thumping dance number, generally there is a perception, if not for all the fans, there is a small perception, at least for a section of audiences, that పవన్ కళ్యాణ్ గారు డ్యాన్స్ ఎక్కువేరు, మంచి మంచి డ్యాన్స్ నెంబర్స్ కూడా ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోతారు అని ఒక పర్సెప్షన్ ఉంది. ఇట్స్ అండ్ హీ ఆల్సో టేక్స్ అ వెరీ స్పోర్టివ్ మేనర్. సో ఎందుకు నాటు ఎందుకు కుర్చీ మడత పెట్టి ఈ సాంగ్స్ పెట్టామంటే, వీళ్ళందరూ ఆయన డాన్స్ చేయమంటుంటారు కదా, అప్పుడు స్లో సాంగ్స్ వస్తే బాగోదు, అప్పుడు ఎక్స్ట్రానరీ డ్యాన్స్ నెంబర్స్ రావాలి. నా పాయింట్ ఆఫ్ వ్యూలో యాజ్ అ డైరెక్టర్ ఎక్స్ట్రానరీ డ్యాన్స్ నెంబర్స్ అంటే నాటుకి చరణ్ గారు, తారక్ గారు అసలు ఎరగదీసేశారు. అలాగే కుర్చీ మడతపెట్టి సాంగ్కి లీలా అండ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారు కుమ్మి అవతల పడేశారు. మహేష్ బాబు గారు అంత డ్యాన్స్ చేయడం నేను ఈ రీసెంట్గా ఎప్పుడు చూడలేదు. అంత డ్యాన్స్ నెంబర్ ఉన్నప్పుడు హీరో డ్యాన్స్ చేయకుండా ఉండడం అనేది ఇక్కడ ఫన్, కాబట్టి ఈ సాంగ్స్ చూస్ చేసుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ. So, hearty congratulations, sir. Thank you. So cute. So, my question is to హరిశంకర్ సార్. అంటే మన పవర్ స్టార్ గారిని మోస్ట్లీ యాక్షన్ హీరోగానే చూస్తాం కదా, కానీ ఈ మూవీలో ఎమోషనల్ సీన్స్ అనేవి యాక్షన్ సీన్స్ అంతా బాగున్నాయి. అంటే దీనికోసం మన పవన్ కళ్యాణ్ గారు ఏమైనా ఎక్కువ ప్రాక్టీస్ చేయాల్సి వచ్చిందా, లేదంటే న్యాచురల్గానే చేశాడా? ఆయన లాస్ట్ టైం నేను చెప్పాను ఒకసారి, వాట్ ఈస్ ద బెస్ట్ క్వాలిటీ ఇన్ పవర్ స్టార్ అంటే స్పందన, రెస్పాండింగ్. అదొక జోక్ అవ్వచ్చు, ఒక ఎమోషన్ సీన్ అవ్వచ్చు, లేదా ఎక్కడన్నా ఒక అన్యాయం జరగవచ్చు, చాలా ఫాస్ట్గా రియాక్ట్ అవుతారు. అది ప్రాక్టీస్ చేస్తే వచ్చేది కాదు, అది ఇంట్యూషన్, బాడీలో ఉంటుంది, మైండ్లో ఉంటుంది, హార్ట్లో ఉంటుంది. మామూలు షూటింగే చాలా ఫాస్ట్గా చేసాము, ఇంకా రిహార్సల్ ప్రాక్టీస్కి అంత టైం లేదు నాన్న. Can I just say how heartwarming it is for him when he's saying Mana Power Star Garu? I'm like, Arey. Like I've seen the youth screaming for Pawan Kalyan Garu, but here we have these little kids. It's amazing. Thank you. థ్యాంక్ యూ. My question is for Sridhila Garu. Congratulations on Thank becoming you. a doctor. Thank you so much. So like ma'am, ఇప్పుడు మీరు your fan base is like flattered for your dancing కదా. So like ఈ మూవీలో మీరు అంత డాన్స్ వేయకపోవడంతో the focus is shifted on your acting. మీకు ఎక్కడన్నా నర్వస్గా అనిపించిందా, and like did you need a lot of practice for it? Practice. Well, see, this is not dance where you can actually practice, right? And I think the focus should always first be that, and your toppings are songs and all of that. I feel like songs are primarily there as invitations to a film, and that apart, it's to remember a film. That's where, you know, because ippudu kuda we listen to Gabbar Singh Partlu and we go back there kada. And for me, the reason I was the happiest was because I had such a well-written character. I think my director has given me an amazing character, and I wish to really, really make more films like this. And the fact that it was such a huge film, and also as a female character, as both of our characters were very well written in their aspects, was something we hold pride in this film. Thank you. Congrats sir on your wonderful film. థ్యాంక్ యూ, సో స్వీట్ ఆఫ్ యూ. ఈ సినిమా అన్ని పిఎస్పీకే ఫ్యాన్స్కి ఫీస్ట్ లాగా అనిపించింది. థ్యాంక్ యూ. ఆయన ట్రేడ్ మార్క్ డైలాగ్స్, సాంగ్స్, మేనరిజమ్స్ అన్నీ ఉన్నాయి. థ్యాంక్ యూ. సో అవిట్లా మీ పర్స్పెక్టివ్ నుంచి మీకు ఏది నచ్చింది ఎక్కువ? నాకు నచ్చినవి ఉంటాయి కదా నా సినిమాలో, A to Z. ఇప్పుడు నువ్వు రాసుకున్నావు చూసావా, ట్రేడ్ మార్క్ డైలాగ్స్, స్టైల్, ఇలా నేనే స్క్రిప్ట్ కూడా అలాగే రాసుకున్నాను, ఇవన్నీ ఉండేలాగా. నువ్వు చూసి చదవచ్చు. ఐ లైక్ పీపుల్ హూ ప్రిపేర్. ఓకే, సో నేను కూడా అలాగే మొత్తం రాసుకొని ఫ్యాన్స్ అందరికీ ఏం నచ్చాలి, అట్ ద సేమ్ టైం ఇంత పెద్ద సినిమా, బిజినెస్ పెరుగుతుంది, పండుగ రోజు వస్తుంది కాబట్టి ఓన్లీ ఫ్యాన్స్ గురించి కాకుండా ఫీమేల్ ఆడియన్స్కి, ఫ్యామిలీ ఆడియన్స్కి ఏం ఉండాలని చెప్పి ఒక మంచి డ్రామా, ఒక మంచి స్టోరీ కుదిరింది అలాగా, అంతే. యా, థ్యాంక్స్ ఫర్ అప్రిషియేటింగ్ ఎవ్రీథింగ్ యాక్చువల్లీ. వాట్స్ యువర్ గుడ్ నేమ్? Thank you. ఆండ్రూ. Sir, this question is for you. నేను ఒక అండర్ 18 ఐఏఎస్ ఆఫీసర్ని. నా స్కూల్కి ఎలక్షన్స్ కండక్ట్ చేస్తున్నప్పుడు ప్రిన్సిపల్ స్కెడ్యూల్, ఎమ్మెల్యే స్కెడ్యూల్ అండ్ స్టూడెంట్ స్కెడ్యూల్ అన్నీ అలైన్ అవ్వాలి. అలాగే మీ మూవీలో చాలామంది యాక్టర్స్, సినిమాటోగ్రఫర్స్ అండ్ స్టాఫ్కి ప్యాక్డ్ స్కెడ్యూల్ ఉంటాయి కదా. పెద్ద పెద్ద యాక్టర్స్ లైక్ పిఎస్పీకే, శ్రీలీల,
రాశి కన్న గారుకి డేట్స్ అండ్ టైమింగ్స్ ఎలా మేనేజ్ చేశారు? కొంచెం మాకు కూడా అడ్వైస్ ఇస్తారా? టు బీ హానెస్ట్, డేట్స్ టైమింగ్స్ మేనేజ్ నేను చేయలేదు. అక్కడ వెనకాల కూర్చున్నాడు మావాడు మిస్టర్ బాబీ గారు. బాబీ గారు. సో మై కో డైరెక్టర్ హ్యాండిల్స్ దిస్ అండ్ మై డైరెక్షన్ డిపార్ట్మెంట్ బాబీ, రవి, అఖిల్, కిషోర్, అభి, గురు, నరేష్. ఇట్స్ దేర్ జాబ్ యాక్చువల్లీ. సెట్లోకి వచ్చేంత వరకు వాళ్ళ జాబు, సెట్లోకి వచ్చిన తర్వాత నా జాబు. సో ఎంటైర్ క్రెడిట్ గోస్ టు మై ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అండ్ మై డైరెక్షన్ డిపార్ట్మెంట్ యాక్చువల్లీ. వాళ్ళ కంటిన్యూస్గా కాల్స్ చేసిన మా చందు గారు, మా రాంబాబు గారు, మా శ్రావణ్, మా సతీష్, సత్య, వీళ్ళందరికీ దట్ క్రెడిట్ గోస్. I think also the moment you start approaching any situation like you're solving it for a third person, you'll get a solution. So whenever you encounter something, what I do at points like this is that నేను ఒక థర్డ్ పర్సన్కి ఒక సజెషన్ ఇవ్వాలంటే నేను ఏం ఆలోచిస్తా, లిసన్ దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు స్పేస్ ఇట్ అవుట్. దట్ ఆస్పెక్ట్ ఐ ఫీల్ వన్స్ యూ కెన్ క్లిక్ ఆన్ ఇన్ యువర్ ఓన్ లైఫ్, ఇట్స్ వెరీ హెల్ప్ఫుల్.